హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మనం బూరెల్లాగా పొంగే పూరీలు అలాగే ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. అలాగే చాలామంది పూరీలు అనేది పొంగట్లేదు అంటూ ఉంటారు కదా. పూరీలు బూరెల్లాగా పొంగాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనకి పూరీలు చక్కగా పొంగుతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోకి మనము చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. అలాగే మనకి పూరీలు కానీ చపాతీలు కానీ చేసేటప్పుడు మంచి రంగు కోసం కొంచెం పంచదార అనేది వేసుకుంటూ ఉంటారండి. ఇలా వేసుకోవడం వల్ల పూరీలు కానీ చపాతీలు కానీ స్వీట్ ఏమీ రావు, కాకపోతే మంచి కలరు అలాగే మంచి రుచి వస్తాయండి. చూసారు కదా, ఇలా చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తేసుకొని ఒక ప్లేట్ పెట్టి ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలండి. పిండి ఇలా బాగా ఒత్తుకోవడం వల్ల పూరీలు మనకి చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5గురికి సరిపడా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు తక్కువ మందికి ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 ఉల్లిపాయ తీసుకున్నా సరిపోతుంది. దీన్ని బాగా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కారానికి సరిపడా 6 లేదా 8 పచ్చిమిర్చిల్ని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్గా కన్నా ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆలు కర్రీలోకి మనము ఎండు కారాన్ని యూజ్ చేయమండి. ఇలా పచ్చిమిర్చితోనే మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇలా పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేది కంప్లీట్గా సాఫ్ట్ అవ్వకూడదండి, ఒక 50% మాత్రమే సాఫ్ట్ అవ్వాలి. ఇలా పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందే ఉడికించి పెట్టుకున్న 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని పొట్టు తీసేసుకొని చాకుతో పీసెస్గా కట్ చేసుకొని కానీ లేదా చేత్తో స్మాష్ చేసి కానీ వేసేసుకోవాలి. ఇలా బంగాళాదుంపలు ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 250 ml వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అనేది మనం ముందే పోపులో వేసుకోకుండా ఇలా వేసుకున్నాం అనుకోండి, వాటర్ వేసిన తర్వాత చక్కగా కలర్ చేంజ్ అవ్వకుండా మనకి కర్రీలో మంచి లుక్ కనిపిస్తూ ఉంటుందండి, గ్రీన్ కలర్గా. ఇలా ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనము శనగపిండి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ప్లేట్ తీసి చూస్తే ఈలోపు మనకి చక్కగా ఈ మిశ్రమం కూడా ఉడికిపోతూ ఉంటుంది కదా. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి, ఉండలు అనేది కట్టకుండా. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారేసరికి ఇంకొంచెం మనకు గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. మీలో ఎవరైనా మొదటిసారి చేసే వాళ్ళకి ఆలు కర్రీ శనగపిండి వేయగానే గట్టిగా వచ్చేసింది అనుకోండి, టెన్షన్ పడకుండా ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని మీ కన్సిస్టెన్సీకి సరిపడా లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది.
15 నిమిషాల తర్వాత మనకి పూరీ పిండి చక్కగా నానిపోయి ఉంటుందండి. దీన్ని మరొక 2 నిమిషాల పాటు బాగా ఒత్తేసుకోవాలి. ఇలా మనం పిండిని ఒత్తుకోవడంలోనే పూరీలనేది మనకు బాగా చక్కగా పొంగడానికి హెల్ప్ అవుతుందనమాట. ఇప్పుడు వీటిని ఒక పెద్ద నిమ్మపండు ఉంటది కదండీ! ఆ సైజంతా ఉండలు చేసేసుకోవాలి. లేదు మీరు చిన్న సైజ్ పూరీలు చేసుకోవాలి అనుకుంటే కొంచెం చిన్న సైజ్ ముద్దలైనా చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి ముద్దలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. మీరు ఆయిల్‌తో అయినా ఈ పూరీలను ఒత్తుకోవచ్చు. లేదు అంటే పొడిపిండితో అయినా ఒత్తుకోవచ్చండి. పొడిపిండితో ఒత్తుకోవడం వల్ల ఆయిల్ అనేది పూరీలు కొంచెం తక్కువగా అబ్జర్వ్ చేస్తాయన్నమాట. చూడండి కొద్ది కొద్దిగా పొడిపిండిని స్ప్రింకిల్ చేసుకుంటూ మరీ మందంగా కాకుండా, పల్చగా కాకుండా చక్కగా ఒత్తేసుకొని, ఇప్పుడు పూరీలు కాల్చుకునేటప్పుడు మీరు బొంబాయి రవ్వ వేసినా, వేయకపోయినా, ఒట్టి గోధుమ పిండి, ఉప్పు, అలాగే ఆయిలు, వాటర్ వేసి కలుపుకున్నా కూడా పూరీలు చక్కగా పొంగాలి అంటే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పూరీలను ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకోవాలండి. అలాగే పూరీ వేయగానే పూరీ మీద ఒక గరిటెతో మెల్లగా ప్రెస్ చేస్తే చక్కగా మనకి పూరీలనేది పొంగుతాయన్నమాట. ఇప్పుడు ఇక ఈ పూరీల్ని ఆలు కర్రీతో అలాగే పల్లీ చట్నీ కూడా కానీ, కొబ్బరి చట్నీ కానీ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుందండి. వాటితో సర్వ్ చేసుకుంటే చూసారు కదా 10, 15 నిమిషాల్లోపే మనకి పూరి అలాగే ఆలు కర్రీ అనేది రెడీ కదండీ! వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.